వెల్కమ్ టు HS24 న్యూస్. నేను జగదీష్. అధికార దుర్వినియోగంతో ఐఏఎస్ అధికారులు, గెజిటెడ్ ఆఫీసర్స్ రాజ్యాంగాన్ని రాజకీయ నాయకుల సొత్తుగా భావించి తనని తన కుటుంబాన్ని రోడ్డున పడేశారని ఏజెన్సీ ప్రాంతాలలో పంచాయతీ కార్యదర్శిగా చేసిన సమీహా అన్నారు. ఈ సందర్భంగా విశాఖ డాబా గార్డెన్స్లో విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఆమె మీడియాను ఉద్దేశించి పలు వివరాలు తెలిపారు. తాను పంచాయతీ కార్యదర్శిగా దాదాపు ఏజెన్సీ ప్రాంతంలో 5 సంవత్సరాల పైగా విధులు నిర్వహించానని, కానీ ఆ ప్రాంతంలో సంబంధిత అధికారులు తనకు లైంగికంగా హెరాస్మెంట్ చేశారని, ఒత్తిళ్లు తెచ్చారని అన్నారు. చాలా బాధ. ఫిబ్రవరి మొదలుకొని నవంబర్ వరకు నాకు జీతం లేదండి. 2019 ఈ టైంలోని ఇలాంటి పరిస్థితుల్లో నన్ను తీసుకెళ్ళి ఏదకం గ్రామ పంచాయతీలో వేస్తారు. నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? రోజు వెళ్ళడానికి కూడా డబ్బులు ఉండవు. ట్రాన్స్ఫర్ చేసుకునే స్థానికంగానే ఉండాలి. సర్వీస్ రూల్ ఉంది, వెరీ గుడ్, నేను ఒప్పుకుంటాను. మరి మీరు సర్వీస్ రూల్ అనుగుణంగా ఎన్ని పనులు చేస్తున్నారు మా ఆఫీసర్స్? సరే, ఇది ఇలా ఈ ఫైట్ అయిపోయింది. ఈలోగా కోవిడ్ వచ్చింది, అది అయిపోయింది. తర్వాత మనకి సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చాయి, ఎంపీటీసీ ఎలక్షన్స్ వచ్చాయి. అప్పుడు కూడా నేను చెప్పాను, మహాప్రభు నేను డిప్రెషన్కి ట్రీట్మెంట్ తీసుకుంటున్నానండి, ఈ గొడవ గోళ నేను భరించలేను, ఈ ఎలక్షన్స్ చేయడం నాకు ఇబ్బంది అవుతుందండి, ఆఫీస్ సైడ్ నాకు ఏదైనా వేసేయండి అని మా ఎంపీడీఓ గారు అయినటువంటి సాంబశివరావు గారికి, అక్కడ ఉన్నటువంటి ఆ టైంలో ఉన్నటువంటి ఎలక్షన్ ఆఫీసర్ గారికి ఇద్దరికీ ఉత్తరం ఇచ్చాను. అబ్బే మేము పట్టించుకోండి. అలాగే 2 ఎలక్షన్స్ చేశాను. ఎందుకంటే నామినేషన్స్ అన్నీ ఏదటం పంచాయతీలోనే వేస్తారు, పంచాయతీ ఎలక్షన్స్వి. నెక్స్ట్ బూత్ ఏంటంటే మనకి ఎంపీటీసీ ఎలక్షన్స్ యొక్క బూత్ ఏమని మా ఏదటం పంచాయతీ పాయకరావుపేట. మరి ఇంత పని చేశాను కదా, ఏదో విధంగా అరుచుకునో, కేకలు వేసుకునో, తిట్టుకునో ఏదో ఒకటి చేసి నేను చేశాను పని. సమర్థవంతంగా చేశాను, ఎక్కడ గొడవ గోళ లేకుండా ఎలక్షన్స్ అయిపోయాయి. మరి ఎలక్షన్స్ సంబంధించినటువంటి డబ్బులు వస్తాయి కదా, ఎలక్షన్ డ్యూటీ చేసినవి. ఆ డ్యూటీ డబ్బులు ఏం చేశారో ఈ రోజుకి నాకు తెలియదు. సరే, నేను ఏ రోజు ప్రశ్నించలేదు, ఏదోటి. ఈ కథ ఇలా అయిపోయిందండి. ఇంకా నాకు ఇప్పుడు అసలైన పదం మొదలవుతుంది. అంటే నన్ను ఎక్కడా ప్రశాంతంగా మాత్రం పని చేయనివ్వలేదు. ఫైట్ అండ్ విన్, ఫైట్ అండ్ విన్, ఇది ఒక్కటే నా కాన్సెప్ట్. ఇప్పుడు 2023 జనవరిలో నాకు ఆల్ ఆఫ్ సడన్గా డెప్యుటేషన్. నేను అడిగినప్పుడు వేయలేదండి ఎప్పుడు. మా శిరీషారాణి గారు ఇంకా డిపిఓ చాలా మాట్లాడినారు, అవి తర్వాత చెప్తాను, ఫ్లోలో వస్తాయి. ఆ అమ్మగారికి ఏంటంటే ఎన్నిసార్లు చెప్పినా సరే, ఎమ్మెల్యే గారు రికమెండేషన్ లెటర్ తెచ్చావా, ఇది ఎమ్మెల్యే గారి రికమెండేషన్ దీనికి ఎందుకు అయ్యా? సర్వీస్ రూల్ ఉంది, దాని ప్రకారంగా నువ్వు ఏంటుంది అన్నీ చాలా క్లియర్గా సర్వీస్ రూల్స్లో ఉంది, మేము ఫాలో అవ్వం. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కూడా ఫాలో అవ్వం మేము. ఇచ్చేశారు. వచ్చాను, నేను అడిగింది మునగపాకలోని తోటాడ పంచాయతీ అడిగాను. అప్పటి వరకు ఖాళీగా ఉందండి. నేను అడిగిన టైంకి ఆ పంచాయతీ ఖాళీ ఉంది. ఓ 2 నెలలు అలా అటు ఇటు డాన్స్ చేసి ఏం చేశారు, అక్కడ ఎవరినో తీసుకొచ్చి అక్కడ పెట్టేసి అది ఖాళీగా లేదమ్మా అనేసి పల్లాపానందపురం వేశారు. అది చాలా కాంప్లికేటెడ్ పంచాయతీ. నేను ఇప్పటివరకు చేసిన పంచాయతీలు అన్నీ కూడా కాంప్లికేటెడే. ఉద్దేశపూర్వకంగా మా ఆఫీసర్లు వేసినవే, ఇందులో డౌట్ ఏమీ లేదు. ఒక మహానుభావుడు వచ్చాడండి కేరళ నుంచి. ఇక్కడ మరి ఎవరు లేరండి, ఆంధ్రాలో మంచి ఆఫీసర్లు లేరు. కాటమనేని భాస్కర్ అనేటువంటి ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన పనికిరాడు. సృజన గారు పనికిరారు వీళ్ళకి. ఇంకా మన కల్పనా కుమారి గారు పనికిరారు. వీడు ఒక్కడే పాపం వచ్చేసాడు. వీడు అనే అంటాను, నన్ను పో అన్నాడు. నా వయసుకన్నా గర్వం ఇవ్వాలా? ఆ రోజు నేను పెట్టినటువంటి లెటర్ ఈ రోజు వరకు ఏమైంది? అప్పీల్ చేయమన్నారు, అప్పీల్ చేశారు. అప్పీల్ చేసిన తర్వాత అక్కడ నువ్వేం చేసావు? మన మేడం గారు ఉన్నారు. మేడం గారు అంటే ఎవరండి? మన హోమ్ మినిస్టర్ గారు ఉన్నారండి, అనితి గారు. ఈమె చాలా గొప్పదండి. ఎంత గొప్పదంటే, మా ఏదటం గ్రామ పంచాయతీలో ఒక 12 సెంట్లు భూమి ఉందండి, గ్రామకంఠం. ఆ గ్రామకంఠం ఒక అసలైన లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నాడో ఆ లబ్ధిదారుడికి నేను గ్రామ సభ పెట్టి గ్రామకంఠం సైట్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాను. సైట్ అంటే ఇల్లు కట్టుకుని ఉంటే అతనికి ఇచ్చేస్తే వాళ్ళ పార్టీ వాడు, టీడీపీ వాడు ఎవరో పాపం, ఆడికి కన్నడి నాకు రాసి ఇవ్వండి నా దగ్గరికి వచ్చాడు. కుదరదురా అబ్బాయి అని చెప్పాను. వీళ్ళందరూ రకరకాల వ్యక్తులతో నాకు ఫోన్లు చేయించినా నేను ఒకటే చెప్పాను, మీరు ఈ అడ్రస్లో లేరండి, మీకు ఇవ్వడానికి కుదరదు. వీళ్ళందరూ పట్టుకొని యువగాళం జరుగుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి. మేడం గారు మీరు కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. యువగాళం జరుగుతున్నప్పుడు
ఏదకం గ్రామ పంచాయతీలో ఎన్ఎన్ఆర్ రెస్టారెంట్ నడుపుతున్నటువంటి నాగేశ్వరరావు అండ్ టీము వాళ్ళందరూ ముందు నన్ను విశాఖపట్నం తీసుకొచ్చారు. వాళ్ళ ఆటోలో మీ ఇంటికే తీసుకొచ్చారు. మీరు లేరు, నర్సీపట్నంలో ఉన్నారంటే మరలా నర్సీపట్నం తీసుకొచ్చారు. అయ్యన్న పాత్రుడు గారి ఇంట్లోని మీరు భోజనాల టైం, ఆ టైంలో వీళ్ళు తీసుకొచ్చి మిమ్మల్ని పరిచయం చేశారు. మీరు అడిగారు చేసేయచ్చు కదమ్మా సంతకం అని. ఎలా చేసేస్తాను, ఆల్రెడీ చేస్తుంది, నేను ఎలా చేస్తాను అని నాకు ఎస్పీ గారికి కంప్లైంట్ చేయమని మేడం గారు మీరే చెప్పారు. నేను చెయ్యను అని చెప్పాను. సో ఫార్జరీ అనే వర్డ్ అక్కడ వచ్చింది కదా, అదే దాంట్లో నన్ను నిలిపించారు. ఫార్జరీ అన్నారు బాగుంది, ఏదైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా, ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారా? మా జాహ్నవి గారే మరి, ఆవిడే మరి పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఏ రోజు నేను కన్నబాబురాజు గారితో ఫేస్ టు ఫేస్ నేను మాట్లాడలేదు, గల్లా బాబురావు గారితో నేను మాట్లాడలేదు. అటువంటిప్పుడు నేను ఎలా పెడతాను? నువ్వు ఆ కంప్లైంట్ పెడితే నీ పోస్టింగ్ ఇస్తానన్నారు. ఇదేం పద్ధతి? నేను పెట్టను. మీరు పోస్టింగ్ ఎవరై ఇవ్వవద్దు, అలా ఉండండి. మీరు ఎంతకాలం ఉంటారో ఉండండి. కోర్టుకి అప్రోచ్ అయ్యానండి. మరి వీళ్ళదే కదా లా అండ్ ఆర్డర్ అంతా. మా అడ్వకేట్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. ఒక రిట్ ఆర్డర్ తీసుకురావడానికి ఎన్ని రోజులు పడుతుంది? నేను డిసెంబర్లో ఇచ్చానండి, ఎమర్జెన్సీలో రిట్ ఆర్డర్ తీసుకురాను. ఎలాగ తినడానికి ఇంట్లో తిండి లేదు. పాయింట్ సార్, నేను ఒళ్ళు కళ్ళు దగ్గరెట్టుకొని ఉద్యోగం చేశానండి. నేను ఒళ్ళు ఊనం అయ్యేటట్టుగా నేను చదివి ఉద్యోగం తెచ్చుకున్నానండి. వీళ్ళ యొక్క దీని వలన, అంటే వీళ్ళ మనోభావాలు ఇంకేంటో వీళ్ళ ఈగోలకి నా ఉద్యోగాన్ని, నా భర్తని, నా పిల్లల్ని రోడ్డు మీదకి ఈడ్చేశారు. ఈ రోజు నేను ఈఎంఐలు కట్టుకోలేక నా ఇంటికి సీజ్ చేసే పొజిషన్కి వచ్చింది. పొజిషన్ కాదు, నా మొహం చూసి వాళ్ళు ఊరుకుంటున్నారు. ఇల్లు సీజ్ చేస్తున్నారు. ఇప్పుడు మీ అందరి చేతుల్లో ఉన్నదే కదా సీఎం గారు. ఇప్పుడు నేను సీఎం గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అయ్యా సీఎం గారు, రాష్ట్రం మీ చేతుల్లో ఉంది, లా అండ్ ఆర్డర్ మీ చేతుల్లో ఉంది. మీరు నాకు తక్షణం న్యాయం చేయండి సార్. నా పెండింగ్ బిల్స్ నాకు ఇప్పించండి. నాకు ఇమీడియట్గా కావాల్సింది అది. ఇమీడియట్గా నన్ను నా పోస్టింగ్లో తీసుకోండి. ఎంక్వైరీ థరోగా చేయించండి. నేను దీనికి మించి ఇంకేం అడగను. నాకు ఊరకనే ఉద్యోగంలో తీసుకోమని నేను అడగలేదు. రీ ఎంక్వైరీ చేయించండి. ఈలోగా నా పెండింగ్ బిల్స్ ఇవ్వండి. నాకు పండగ చేసుకోవాలి సార్, రంజాన్ ఉంది, నేను ఫిత్రా కట్టాలి. ఫిత్రా అంటే పేదవాళ్ళకి ఇస్తారు సార్. ఈరోజు నేను ఆ ఫిత్రా డబ్బులు ఇచ్చే పొజిషన్లో కూడా నేను లేదు సార్. అంటే నేను పేదదాన్న నేను అడుక్కోవాలా మీ గవర్నమెంట్లో? గారు, ఆ కృష్ణతేజ ఎవడో వచ్చాడు కదా, మీరు మిమ్మల్ని నమ్మించో లేదంటే మీరు నమ్మో తీసుకొచ్చారు కదా, అలాంటి మహానుభావుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు అనుకోండి, ఎందుకు పనికిరాదు సార్. ఆంధ్ర అంతా కూడా అంతే, ఇంకా తగ్గరాగిపోతుంది. చెప్పేస్తున్నాను కదా, ఒక సమస్యను వినలేనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు సార్? ఇక్కడ ఈ విజయకృష్ణ ఎందుకు? ఇక్కడ ఉన్నటువంటి జాగ్రత్త